అంశము మంచి సమరయుడు. యేసు ప్రభు ఈ లోకంలో తన సువార్తను ప్రకటించుతూ ఉన్నప్పుడు ఉపమానము లేక ఆయన ఏ ప్రసంగము చేసినట్లుగా లేదు. ప్రతిదానికి ఆయన ఉపమానముతో పోల్చి చెప్పుతూ ఉండేవాడు. ఎందుకంటే ఆ కాలంలో అనాగరికులు ఎక్కువగా ఉండేవారు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమైపోతూ ఉన్నాడు. యెరూషలేము అనగా దేవుని పట్టణము, యెరికో అనగా దేవుని చేత శపించబడినటువంటి పట్టణం. ఆ దేవుని పట్టణంలో నుండి యెరికోకు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు ఒక ప్రయాణికుడు. అప్పుడు మార్గములో దొంగల చేత పట్టబడి కొట్టబడి స్పృహ కోల్పోయి ప్రక్కన పడేసి ఆ దొంగలు అతని వస్త్రములు ధనమును దోచుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఆ దారిన ఒక యాజకుడు వెళ్ళటం తటస్థించింది. యాజకుడు ఈ పడిపోయిన ఆ మనిషిని చూచాడు. నాకెందుకులే, ఇతన్ని గెలికితే ఏదో ఒకటి అవుతుంది అనుకుని తప్పించుకొని వెళ్ళిపోయాడు. యాజకుడు అనగా దేవునికి సేవ చేసేటటువంటి మనుష్యుడు. అలాంటి మనుషుడే ఈ మనుషునికి ఏమీ సహాయం చేయకుండా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా లేవీయుడు. లేవీయులను దేవుని పూజించడానికి గాను, ఆయనకి ధూపం వేయడానికి గాను యెహోవాగా ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఆ లేవీయులను ఎన్నుకున్నాడు. ఆ లేవీ గోత్రములో నుంచే ప్రతి వారిని దేవుడు తన సేవకు అంగీకరించాడు. అలాంటి లేవీయుడు కూడా చూచి వెళ్ళిపోయాడు. తరువాత ఒక సమరయుడు ఆ దారిన తన గాడిద మీద ప్రయాణమై వెళుతూ ఈ పడిపోయినటువంటి ఆ మనిషిని చూచి నూనెను ద్రాక్షారసాన్ని పోసి కట్లు కట్టి తన గాడిద మీద ఎక్కించుకొని పూటకూళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ పూటకూళ్ళు వానికి ఒక దేనారం ఇచ్చి, నేను మరలా వచ్చినప్పుడు ఇతనికి నీవు ఎంత ఖర్చు చేస్తావో మరలా నేను ఇస్తాను, ఇతన్ని పరామర్శించమని అతనికి అప్పగించాడు. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఎవడు నీ పొరుగువాడు. ఈ పొరుగువాడు ఎవడు? ఇప్పుడు అతన్ని ఆదర్శించిన వాడే. కాబట్టి దేవుని సేవకులు అని పేరు చెప్పుకోవడం కాదు కానీ, దేవుడు ఏర్పరచుకున్నవాడు అని చెప్పుకోవడం కాదు కానీ, దేవుని కొరకు మనుష్యుల సేవ చేసి ఈ మనుషుల్లో అనేకులకు చేశారు కాబట్టి నాకును చేశారని యేసు ప్రభు చెప్పినట్లుగా దేవుడు ఈ ఉపమానం ద్వారా మనకు కూడా అలాంటి నమ్మకమైన జాలి గల మనస్సును దయచేసి నడిపించునుగాక. ఆమేన్.